చరణ్ కౌశిక్ గారు అస్తవ్యస్తంగా ఉంది, ప్రజాపాలన తీసుకొచ్చారు. అసలు కనీసం గతంలో ప్రజాభవన్లో కొన్ని కార్యక్రమాలు చేసేది, ప్రజలు వచ్చి కలిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే సంభాషణ ఉంది అన్నది ఇప్పుడు అది కూడా లేనటువంటి పరిస్థితి. తో పాటు మీరు ఇచ్చిన దానిలో, మీరు చేసినటువంటి హామీలో బీసీ రిజర్వేషన్లు మొదలు ప్రతిదీ అడ్డంకులే ఉన్నాయి. ప్రతి దాంట్లో వైఫల్యాలే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి నిరుద్యోగ భృతి మరి వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలం అన్నారు. ఇంటి స్థలం ఎంతవరకు వచ్చింది కన్ఫర్మేషన్ లేదు. ఈ 5 లక్షల విషయంలో కూడా చాలా కొర్రీలు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. విద్యార్థులకు విద్యా సహాయం ఏమైంది, యువతకు ఉద్యోగం ఏమైపోయింది, ఉపాధి అవకాశాల మీద హామీలు ఇచ్చారు, వాటి పరిస్థితి ఏమైపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతులకు 15,000 రూపాయలు అని చెప్పి మీ మేనిఫెస్టోలో మీరు తీసుకొచ్చారు. 15,000 కాస్త 12,000 తీసుకొచ్చారు. అది కూడా 3 పెండింగ్లో ఉన్నాయి. సో రైతులకు పూర్తి స్థాయిలో సంతోషం లేదు, విద్యార్థులు పూర్తి స్థాయిలో సంతోషం లేరు, ప్రైవేటు కళాశాలలు పూర్తి స్థాయిలో సంతోషంగా లేరు, రియంబర్స్మెంట్లు లేవు, జాబ్ గ్యారంటీలు లేవు, కనీసం జాబ్ నోటిఫికేషన్లు లేవు. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఫిల్ చేస్తే వాళ్ళు ఇవాళ అదే క్వశ్చన్ చేస్తున్నారు కదా, మేము ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఎంపీ, మేము కట్టించిన కట్టడాలను మీరు రిబ్బన్లు కట్ చేసి, సో మీరే చేసినటువంటి బిల్డప్లు ఇస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేసింది అన్నదే వాళ్ళు ఇస్తున్న ప్రశ్న. మీరు 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోతూ 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకపోతే మేము వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు 1,200 కోట్ల రూపాయలు చెల్లించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్యాకేజీలు పెంచి కొత్త వ్యాధులు చేర్చినాం. మేము సర్పంచ్ల నిధులు చెల్లించకపోతే సర్పంచ్ నిధులు చెల్లించినాం. రిటైర్ అయినటువంటి రిటైర్ వాళ్ళకు బెనిఫిట్ చెల్లించకపోతే 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మహిళా సంఘాలకు మీరు 4,500 కోట్ల రుణమాఫీ ఎగ్గొడితే మేము 62,000 కోట్ల రూపాయలు మహిళలు సంబంధించినటువంటి మహిళలకు 2,500 పెన్షన్ అంటే ఇప్పటి వరకు లేదు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న 2 ఏళ్లకు వాళ్ళు తీసుకొచ్చారు తప్ప ఈ గవర్నమెంట్ లో అసలు మహిళలకు పెన్షన్లు ఇస్తారా ఇయ్యరా అన్నది కూడా క్వశ్చన్ మార్క్. మహిళలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తలేదని చెప్పి ఎకనామిక్ సర్వే మమ్మల్ని ప్రశంసించింది. కేంద్ర వరల్డ్ బ్యాంక్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. మేము ఒక్కటి కాదు, మీరు 4,500 కోట్ల రూపాయల మహిళలకు వడ్డీ ఎగ్గొడితే మేము ప్రతి సంవత్సరం 2,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ 62,000 కోట్ల రూపాయలు శిల్పారామంలో స్టాల్ కావచ్చు, సమ్మక్క సారక దగ్గర స్టాల్ కావచ్చు, తర్వాత సోలార్ విద్యుత్ భాగస్వాములు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీలో బస్సులు కావచ్చు, మాతో పోటీపడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. మొదటిసారి క్యాబినెట్లో మహిళ లేకుండా ఉన్నారు. మీరు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. తెలంగాణ 70,000 కోట్ల, తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయి తెలంగాణ దివాలా దించి మొదటి తారీఖు జీతాలు ఇవ్వలే మీరు. మేము మొదటి తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం. ప్రమాద బీమా 1,20,00,000 రూపాయలు, అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సార్ మేము పారిపోతలే, ప్రశ్నలు మీ సమాధానం దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రశ్నించడానికి వాళ్ళు 100 రోజులు చాలు, ఏం ప్రశ్నిస్తానికి 1000 రోజులు పడుతుంది. దయచేసి కాదు సార్, మేము అదే చెప్తున్నాం. 9.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఈ రాష్ట్రం ఎట్లా దివాలా తీపించారు, ఎట్లా అప్పులు చేసారు? మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ 70,000 మాత్రమే. మేము ఇందిరా మిల్లు ఫస్ట్ బేస్ లో 4 లక్షల పైచీలకి ఇస్తే మళ్ళీ ఇంకో 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మిల్లు. తర్వాత హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటివరకు అప్లికేషన్ సంబంధించి చివరి దశకు వచ్చినాయి. 105 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ జూలై 28 నాటికి 85 స్కూళ్ళు అందుబాటు రాబోతున్నాయి. మంచిర్యాలలో పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూల్ ఆల్రెడీ ప్రారంభమైంది. స్కిల్ యూనివర్సిటీ సెప్టెంబర్ మాసంలో ప్రారంభం కాబోతా ఉంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చివరి దశకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీతో పోటీ పడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భూములు రక్షించినాం, ధరల ప్లేస్లో భూభారం తీసుకొస్తే ఆ టెక్నికల్ అంశాలు మీరు చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు ప్రజలు చుట్టుకుంటా ఉంటే ఎన్ని పెట్టిన మీరు 22లో 14 లక్షలు అడవులే 16 లక్షలు పెట్టి సార్. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎందుకు ఎక్కువ పడ్డాయి? మరి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, అడవి భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, మొత్తం మీరు 16 లక్షల ఎకరాల భూముల మీద ఇట్లా అంత పెద్ద స్థాయిలో వివాదాలు రాలేదు. అప్పుడు దాన్ని మీరు సొల్యూషన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వమే తీసుకుపోయి అసలు డబుల్ ట్రిబుల్ చేసి దాన్ని దయచేసి దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆగండి ప్లీజ్, క్లారిటీ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు జరిగిందో చాలా స్పష్టంగా చెప్పి క్షమాపణ చెప్పినాం మేము. హలో సార్, మంచి జరిగినా చెడు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుంది. 1,20,000 అప్లికేషన్లు ప్రజావాణి ద్వారా వస్తే 80,000 అప్లికేషన్ క్లియర్ చేసి ఆడిటింగ్ నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అరే గద్దరన్న 3 గంటల పాటు ప్రగతి భవన్లో అనుమతించకుండా మీరు ఆ గేటు ముందర కూర్చోబెట్టి మీరు సెక్రటరీ ముందర 9.5 సంవత్సరాల్లో తెలుగు తల్లి ఫ్లేవర్ పేరు మార్చలేకపోయారు. మేము తెలంగాణ తల్లి ఫ్లేవర్గా మార్చి అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతం పెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసి తర్వాత ఉద్యోగాలు ఎక్కడ పేపర్ లీక్ జరగకుండా ఉద్యోగాలు ఇచ్చి 40,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాం. మొన్ననే కానిస్టేబుల్ సమయం 7,000 ఉద్యోగాలు నోటిఫికేషన్, మీరు సమైక్య రాష్ట్రంలో వేసిన నోటిఫికేషన్ మీకు అకౌంట్లో వేసుకున్నారు. 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన మాది ఉద్యోగాలు ఇచ్చినట్ట. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గం తెలంగాణ సంబంధించి
రాహుల్ గాంధీ ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్కి వచ్చి ఉద్యోగాలకు సంబంధించినటువంటి హామీలు ఇస్తే ఇప్పుడు కనీసం జాబ్ క్యాలెండర్ ఎందుకు ఫిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సంవత్సరం దాటిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, 1000 రోజులకు దగ్గరకు వస్తోంది. అసలు నిరుద్యోగుల విషయంలో పట్టించుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? కౌలు రైతులకు సంబంధించినటువంటి ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలింది. అసలు కౌలు రైతులకు ఏ బేసిస్ లో ఎట్లా మీరు ఫండింగ్ ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. మేము దయచేసి చెప్పాల్సింది ఏంటంటే 416 హామీలు ఇస్తే మేము 200 నెరవేర్చిన ఇంకా మిగతా ఉన్నాయని చెప్తాము. మేము ఎప్పటికప్పుడు వాస్తవ విషయాలు ప్రజలు వివరిస్తాము. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము కట్టిన కాళేశ్వరం ద్వారా మొత్తం తెలంగాణ ధాన్యాగారం ఏందని చెప్పి విష ప్రచారం చేసుకున్నారు. దానికి సంబంధించి మొత్తం ఆధారాలను కూడా చూసినాయా. కాళేశ్వరం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికే 50 లక్షల ఎకరాలు పారుతుంది. అది మోటార్ల ద్వారా ఎంత పారుతా ఉంది, మోటార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పెరిగింది, దేశవ్యాప్తంగా దిగుమతి ఎట్లా పెరిగింది, 3 కోట్ల ఎకరాలకు ఎట్లా దేశవ్యాప్తంగా పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావం మీద పెరిగింది. నాయన మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని చెప్తే తెలంగాణ సమాజం అవమానించారు. 2014 వ్యవసాయ శాఖ లెక్కలు 2023కి వస్తాయి మీ లెక్కలు, 26కి వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలు చూపిస్తే తెలంగాణ సమాజానికి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ మసిబూసి మారడికాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 53 రోజులు 6 సార్లు హైకోర్టు మొట్టకాయ ఇస్తే తప్ప మేము 3 రోజుల సమయం విరింపజేసినాం. ఒక మెర్జీ తప్ప అన్ని సమస్యలు పరిష్కరించిన కాంగ్రెస్